రాజకీయాల్లో పార్టీలు మారటం, కండువాలు మార్చేయటం చాలా చాలా సహజం. దేశం దాకా ఎందుకని దశాబ్దాల రెండు రాష్ట్రాల రాజకీయాల్లో చాలా మంది నాయకులు ఆ విధమైన పొలిటికల్ జర్నీ కొనసాగించిన వాళ్ళు, ఇప్పటికీ కొనసాగిస్తున్న వాళ్ళు. కానీ లేటెస్ట్ గా తెలంగాణ రాజకీయాల్లో ఆయన వేస్తున్న పొలిటికల్ అడుగులు మాత్రం అగ్గిరాజేస్తున్నాయి. వాటి చుట్టే మాటల తూటాలు పేలుతున్నాయి. చేయి వదిలి కారులోకి జీవన్ రెడ్డి. పార్టీ తక్కువేం చేసిందంటున్న హస్తం నేతలు. మనోవ్యధ తప్ప ఏం మిగిలిందన్న సీనియర్. అభిమానం అవమానం, ఓవరాల్ గా రెస్పెక్ట్ మ్యాటర్స్ ఇక్కడ. కాంగ్రెస్ తో 40 ఏళ్ల ప్రయాణానికి ముగింపు పలికిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే ఫ్యూచర్ పై ఆయన తీసుకున్న నిర్ణయం పొలిటికల్ గా నిప్పులు రాజేస్తోంది. అయితే కాంగ్రెస్ కి బద్ద వ్యతిరేకిగా ఆవిర్భవించిన టీడీపీతో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన జీవన్ రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ లో కరుడుగట్టిన హస్తంవాదిగా మారిపోయారు. అలాంటి నాయకుడు ఇప్పుడిలా పార్టీ మారాలనే నిర్ణయం తీసుకోవడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అసలు కాంగ్రెస్ లో జీవన్ రెడ్డికి ఏం తక్కువైందన్నది ఆ పార్టీ నేతలు అడుగుతున్న ప్రశ్న. అందుకు సీనియర్ నేత సైతం అదే తరహా సమాధానాలు సంధిస్తూ ఉండటం పొలిటికల్ గా వేడి పుట్టిస్తోంది. మాజీ మంత్రి పార్టీ మార్పు కాస్త గతాన్ని తవ్వుకోవడానికి వేదికగా మారిపోయింది. 4 దశాబ్దాల జర్నీలో జీవన్ రెడ్డికి పార్టీ ఏం తక్కువ చేసిందంటున్నారు కాంగ్రెస్ నేతలు. 5 సార్లు ఎమ్మెల్యే, 1 సారి ఎమ్మెల్సీ, 3 సార్లు మంత్రి, ఇలా ఎన్నో పదవుల్ని కట్టబెట్టిందనే విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు. 14 సార్లు బీఫామ్ ఇచ్చిన పార్టీని ఇప్పుడిలా నిందలు వేస్తూ వదిలివేయడం కరెక్ట్ కాదంటున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఆయన కోపంతో ఏం మాట్లాడినా పెద్దరికాన్ని గౌరవించి మంత్రులు సైతం కామ్ గా ఉండిపోయారన్నది హస్తం నేతలు చెప్తున్న మాట. 14 మార్లు బీఫామ్ తీసుకున్నట్టు నాయకుడు ఇవాళ ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలు ఎవరూ లేరు. అవకాశాలు వచ్చాయి, కానీ సందర్భాన్ని బట్టి మెదులుకొని ఉన్న పరిస్థితులు బట్టి మెదులుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా వారు పార్టీని వదిలినారు. ఆయన ఏ విమర్శ చేసినా కాంగ్రెస్ నాయకత్వం కానీ రాష్ట్రంలోని ప్రజలు కానీ దాన్ని విశ్వసించే పరిస్థితి లేరు. జీవన్ రెడ్డికి పార్టీ ఇవ్వాల్సినంత ఇచ్చింది, వారు కూడా పార్టీకి సేవ చేశారు. ఇది ముగిసిన అధ్యాయం కాంగ్రెస్ పార్టీలో. అయితే జీవన్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ తో ఇన్నేళ్ల ప్రయాణంలో మనోవ్యధ తప్ప మిగిలిందేంటని ప్రశ్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక అసలు కాంగ్రెస్ పక్కకు పోయి నిజమైన కార్యకర్తలకి తీరని ద్రోహం జరిగిందంటూ తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉంటూ పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకి అన్యాయం చేసి కొత్త వారిని అందలం ఎక్కించారని, తమని ఘోరంగా అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు పార్టీలో తన పట్ల రెస్పెక్టే లేకుండా వ్యవహరించారని చెప్తున్నారు. 25 మార్చ్ నేను కాంగ్రెస్ పార్టీ నుండి రాజీనామా చేయాలని చెప్పని నిర్ణయం తీసుకున్న నాడు కొత్త భావోద్వేగానికి గురి కావడం జరిగింది. 4 దశాబ్దాల అనుబంధం కలిగినటువంటి రాజకీయ పార్టీ నుండి మరి బంధం తెంచుకునేటువంటి ఒక పరిస్థితి ఎదురు కావటం కొంత నాకు ఆనాడు రియల్లీ ఐ ఫెల్ట్ దట్ డే వాజ్ వెరీ అన్ఫార్చునేట్. గత 20 మాసాలకి నేను ఏదైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డని చెప్పంటున్నాను. అయినప్పటికీ కూడా ఏదైతున్నదో ఇవాళ నేను తట్టుకొని నిలబడ్డా, కానీ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రధానం అని చెప్పంటున్నాను. ప్రేమాభిమానాలు పంచామంటూ కాంగ్రెస్ నేతలు గుండెల్లో గుచ్చారంటూ జీవన్ రెడ్డి ఎవరికి వారు గతాన్ని తవ్వేసుకుంటుంటే మాజీ మంత్రి తొందరపడి పార్టీ మారుతున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎక్కడ ఉంటే అక్కడ శని ఉంటుందన్న అరవింద్ బీఆర్ఎస్ లో ఉండి డాక్టర్ శ్రావణ్ ని పంపించారని, ఇప్పుడేమో కాంగ్రెస్ లో చేరి జీవన్ రెడ్డిని సాగనంపారని విమర్శించారు. అయితే ఎన్నికల నాటికి సంజయ్ మళ్లీ బీఆర్ఎస్ లోకి వెళతారని జోస్యం చెప్పారు అరవింద్. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆయన ఐరన్లకు శాస్త్రి, ఏడికి పోతే ఆడ భగవం అనిపిస్తాడు. ఇంతకుముందేమో శ్రావణి గారిని నిలబొట్టిండు, ఇప్పుడు కాంగ్రెస్లకు పోలేదంటాడు, పోయిండు. పెద్ద మనిషి జీవన్ రెడ్డి గారిని కూడా ఆయన ఇంట్లో మంట పెట్టి ఆయనని పార్టీలకి నిలబొట్టేటట్టు చేసిండు. మొత్తానికి జీవన్ రెడ్డి రాజకీయ ప్రయాణం అభిమానం అవమానం కలగలిసిన గత స్మృతులతో ముడిపడి మంటలు పుట్టిస్తోంది. మరి ఆయన కొత్త జర్నీ మున్ముందు ఎలా సాగుతుందో చూడాలి.